ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం అనే పవిత్ర గ్రంథం మరలా పఠించుటకు అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన అహం సత్యబోధక జ్ఞాన యజ్ఞానికి రథసారథులైన గురు సమానులైన లక్ష్మీనారాయణ అంకుల్ గారికి, వరలక్ష్మి ఆంటీ గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, అలాగే తెలుగు కవితా పితామహులైన కోటేశ్వరరావు అంకుల్ గారికి, పార్థసారథి సార్ గారికి, పద్మాభయ్యన్న గారికి, గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ఏఎస్బి సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ సాయిరామ్. నిన్నటి గ్రంథ పట్టణంలో సరస్వతి ఆంటీ చదివి వినిపించిన చివరి అంశాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఈరోజు సత్సంగం చదివి వినిపిస్తాను. సాయిరామ్. ఫిలిప్ కుటుంబానికి స్వామి కొన్ని వస్తువులు సృష్టించి కానుకగా ప్రసాదించారు. 3 సంవత్సరాల ఆయన కుమారునికి ముత్యాలు పొదగబడిన బంగారు శిలువను సృష్టించి ఇచ్చారు. ఆయన కుమార్తెకు ఒకవైపు బాబా రూపము, రెండవ వైపు యేసుక్రీస్తు రూపము గల లాకెట్ను సృష్టించి ఇచ్చారు. ఇక ఆయన భార్య కొరకు శ్రీ షిరిడి సాయిబాబా వారి ముఖ చిత్రము, దాని క్రింద వై ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అనే వాక్యము చెప్పబడిన లాకెట్ను సృష్టించి ఇచ్చారు. ఈరోజు సత్సంగం సారం. ఆ ఇంటర్వ్యూ తర్వాత శ్రీ ఫిలిప్ కేరళ రాష్ట్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సందేశమును వ్యాప్తి చేసే మంచి కార్యకర్తగా మారారని వేరే చెప్పనవసరం లేదు. రచయితగా, మంచి వక్తగా ఆయనకు గల ప్రతిభ మరియు ప్రజా సంక్షేమమునందు ఆయనకు గల అమిత ఉత్సాహము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా ఫలప్రదమయ్యాయి. ఒకసారి ఆయన కేలికట్ జిల్లాలో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు తన జీవితంలో అసలైన మార్పు తన ప్రభువైన భగవాన్ బాబా వారు ప్రసాదించిన మొట్టమొదటి ఇంటర్వ్యూ కాదని, తన ప్రభు యొక్క అత్యంత సామాన్య సేవకులు ఒకరిపై చాలా సంవత్సరాల క్రితము తాను ఒక కమలా పండును విసిరివేసినప్పుడే సంభవించిందని తెలుసుకున్నారు. ఆనాటి సంఘటనను ఆయన ఈ విధంగా గుర్తు చేసుకున్నారు. ఒకసారి కేలికట్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు నన్ను నగరంలోని టౌన్ హాల్లో క్రిక్కిరిసిన జనసమూహం ఎదుట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి ప్రసంగించమని కోరారు. ఆ ఉపన్యాసంలో నేను జైలులో ఖైదీగా ఉన్న సమయంలో అక్కడ సత్యసాయి భజన మండలి వారు నిర్వహిస్తున్న భజన కార్యక్రమంలో నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పాల్గొనవలసిన వచ్చిన తీరు, ఆ తరువాత నేను చాలా కోపంగా ప్రతిస్పందించిన విషయం గురించి ప్రస్తావించాను. నా ఉపన్యాసము పూర్తి అయిన తరువాత ఒక వృద్ధుడు నా వద్దకు వచ్చి నన్ను తప్పనిసరిగా అక్కడికి దగ్గరలోనే ఉన్న తన ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళవలసిందని కోరాడు. ఆయన పేరు శ్రీ శంకర అయ్యర్. ఆయన హోల్సేల్ పూల వ్యాపారి. చాలా దశాబ్దాలకు పూర్వము నుండి భగవాన్ బాబా వారి భక్తుడు. నేను ఆయన ఇంటికి వెళ్ళగానే నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చాడు. నేను కాఫీ త్రాగడం పూర్తయ్యాక ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ తన కథను వివరించాడు. ఆ రోజున జైలులో కమలాపండును విసిరివేసినది శ్రీ శంకర్ అయ్యర్ పైననే. ఆ కమలాపండు తనకు తగలగానే ఆయనకు నాపై కోపానికి బదులు జాలి కలిగింది. వెంటనే ఆయన, స్వామి, ఈ అమాయక బాలునిపై నీ దయామృతమును వర్షించు, అతనిలో పరివర్తన కలుగచేసి అతను సంతోషముగా ఉండేటట్లు చేయి. నీ అనుగ్రహం వల్ల ఏదో ఒక రోజున అతనిని మా ఇంటికి పిలిచి ఒక కప్పు కాఫీ ఇవ్వాలని ఉంది అని భగవాన్ బాబా వారిని ప్రార్థించాడు. స్వామి శ్రీ శంకర్ అయ్యరు ప్రార్థనలు మన్నించి నన్ను రక్షించారు.
బహుశా ఆ సమయంలోనే నా జీవితం మలుపు తిరిగి నేను కోల్పోయిన భగవద్విశ్వాసమును తిరిగి సంపాదించుకోగలిగాను. నేను శ్రీ శంకర అయ్యర్పై కమలాఫలమును విసిరిన ఆ జైలు గది నుండే సుదీర్ఘమైన నా ఆధ్యాత్మిక యాత్రకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పచ్చ జెండా ఊపి ప్రారంభం చేశారు. అర్జెంటీనా దేశమునకు రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్ నగరంలో నడపబడుతున్న రాజయోగ ఆధ్యాత్మిక కేంద్రములో సభ్యురాలైన ఒక స్త్రీ ద్వారా 1981 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి శ్రీ లియోనార్డో పి గట్టర్ మొట్టమొదటిసారిగా తెలుసుకున్నారు. ఆయన ఆ సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉండేవారు. ఆమె భగవాన్ బాబా వారిని గురించి ఏ విధంగా తెలుసుకున్నది అనేది చాలా విభ్రాంతిని కలిగించే కథ. ఆమె ఒకసారి భారతదేశం వెళుతూ దారిలో లండన్లో కొన్ని రోజులు ఆగింది. ఒక రోజున ఆమె అక్కడ ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక అలమారిలో పేర్చబడిన పుస్తకాలను చూస్తుండగా ఆ పై అర నుండి ఒక పుస్తకం జారి ఆమె తలపై పడింది. అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి వ్రాయబడిన పుస్తకం. ఆ పుస్తకం చదువుతుండగా ఆమెకు బాబాను సందర్శించాలనే తీవ్రమైన కోరిక కలిగింది. అనుకున్నట్లుగానే ఆమె భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయంలో స్వామి దర్శనం చేసుకుంది. అప్పుడు స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. బ్యూనస్ ఎయిర్స్ కు తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన సంస్థలోని సభ్యులకు భగవాన్ బాబా వారిని గురించి చాలా ఉత్సాహంగాను ఉద్రేకంగాను వివరించింది. ఆయన సాక్షాత్తు అవతార పురుషులని, మానవ జాతి తన ఆగమనం కొరకు నిరీక్షిస్తున్న మెస్సయ అని వర్ణించింది. మెస్సయ అంటే రక్షకుడు అని అర్థం. ఆ ఉపన్యాసం శ్రీ లియోనార్డోను నగరంలోని కొందరు సాయి భక్తులు ఏర్పాటు చేసుకునే సమావేశాలలో పాల్గొనేటట్లు ఉత్సాహపరిచింది. అయితే అంత మాత్రం చేత ఆయన తనను సాయి భక్తునిగా భావించుకోలేదు. కొన్నాళ్ళ తర్వాత భగవాన్ బాబా వారు ఆ లియోనార్డోకు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో ఆయన తన స్నేహితులు కొందరితో కలిసి ఒక గదిలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంతలో బాబా అక్కడ తలుపు దగ్గర ప్రత్యక్షమై లోపలికి నడిచి వచ్చారు. అప్పుడు లియోనార్డో తనలో తాను, బాబా నిజంగా అవతార పురుషులే, అయితే ఆయన నన్ను సమీపించినప్పుడు నాలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలగాలి అని అనుకున్నారు. సరిగ్గా అదే జరిగింది. భగవాన్ బాబా వారు ఆయనను సమీపిస్తుండగా ఆయనలో ఒక అద్భుతమైన నమ్మశక్యం కాని అనుభూతి కలిగింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే నా సూక్ష్మ శరీరంలోని అణువణువున ఏదో దివ్య చైతన్యం ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ప్రతి ఒక్క క్షణము ఆనందానుభూతిలో నిండిన శక్తితో పొంగి పొరలుతున్నట్లు అనిపించింది. ఇంతకాలం ఆధ్యాత్మిక అన్వేషణలో నేను ఎదురు చూస్తున్న దివ్యానందము ఒక్క త్రుటికాలంలో నా స్వంతమైంది. నా శరీరంలో నకసిక పర్యంతం దివ్య చైతన్యము మరియు ఆనందంతో నిండిన కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. ఆ అనుభూతితో ఆయన శరీరంలో పట్టుతప్పి నేలకూలారు. అయితే ఆయన పూర్తి చేతనావస్థలో నుండి దివ్యమైన ఆనందాబ్దిలో ఓలలాడుతున్నారు. అప్పుడు బాబా తలుపు వైపు నడిచి వెళ్ళడం చూచి తనలో తాను, బాబా మీరు సాక్షాత్తు భగవంతుడే అని పదే పదే ఉచ్చరించడం మొదలుపెట్టారు. ఇంతలో బాబా వెనుతిరిగి ఆయన వద్దకు వచ్చి ఆయనను లేవనెత్తి తలపై తడుతూ ఆశీర్వదించారు. దాంతో ఆయన కళ చెదిరిపోయింది. ఆయనకు మెలకువ వచ్చింది. ఆ స్వప్నము ఆయనలో భగవాన్ బాబా వారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే తీవ్ర ఆకాంక్షను రేకెత్తించింది. ఆ కారణంగా ఆయన భారతదేశం వెళ్ళే కొందరు భక్తుల బృందంలో చేరి వారితో కలిసి 1982 సంవత్సరం జనవరి నెలలో మద్రాసు వచ్చి అక్కడ ప్రప్రథమంగా భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నారు. భగవాన్ బాబా వారు
ప్రశాంతి నిలయమునకు తిరిగి వచ్చేటప్పుడు ఆ అర్జెంటీనా భక్త బృందం కూడా ఆయన వెంట వచ్చి స్వామితో ఇంటర్వ్యూ కొరకు ఆతృతతో ఎదురు చూడసాగారు. వాళ్ళు ప్రశాంతి నిలయం వచ్చి 34 రోజులు గడిచిపోయాయి. కానీ ఇంటర్వ్యూ లభించలేదు. ఆ బృందములో కొందరు నిరాశ చెందారు. కానీ శ్రీ లియోనార్డో మాత్రం భగవాన్ బాబా వారు తన భక్తులను నిరాశపరచరనే ధైర్యంతో ఉన్నారు. మిగిలిన వారి వలె నిరాశతో కృంగిపోవడానికి బదులు ఆయన తన అంతరంగంలో ఆత్మ పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి ఆయన నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని యుగావతారిగా గుర్తించాను. కాబట్టి ఆయన సేవ చేస్తూ ఆయన దివ్య సందేశమును వ్యాప్తి గావించవలసిన బాధ్యత నాకున్నది. అందుకు నేను ఆయనకు సంపూర్ణ శరణాగతులను కావాలి అని ఆలోచించాడు. తన లక్ష్య సాధనకు అవసరమైన భక్తి విశ్వాసములను శక్తిని ప్రసాదించమని ఆయన భగవాన్ బాబా వారిని ప్రార్థించారు. మరునాడు ఉదయం భగవాన్ బాబా వారు దర్శన సమయంలో లియోనార్డో దగ్గరకు వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలుస్తాను అని చెప్పారు. స్వామి చెప్పినట్లుగానే ఆ రోజు మధ్యాహ్నం స్వామి వారిని ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో స్వామి లియోనార్డో చెవిలో నెమ్మదిగా నేను ఎప్పుడూ భక్తులను నిరాశపరచను అని చెప్పారు. ఇంటర్వ్యూ పూర్తయ్యేటప్పటికి లియోనార్డోకు భగవాన్ బాబా వారి దివ్య సందేశమును తాను నివసిస్తున్న ప్రాంతంలో వ్యాప్తి చేయడమే తన జీవిత లక్ష్యమని అర్థమైపోయింది. 1982 మార్చి నెలలో ప్రశాంతి నిలయం విడిచి వెళ్లే ముందు తిరిగి ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో భగవాన్ దర్శనానికి రావాలని శ్రీ లియోనార్డో మనసులో ఒక తీవ్రమైన కోరిక కలిగింది. అయితే తన ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించదని ఆయనకు తెలుసు. అయినప్పటికీ సెప్టెంబర్ నెలలో తనను మళ్ళీ ప్రశాంతి నిలయానికి రప్పించుకోమని భగవాన్ బాబా వారిని ప్రార్థించి శ్రీ లియోనార్డో బ్యూనస్ ఎయిర్స్ కు తిరిగి వచ్చేశారు. అర్జెంటీనాలోని సాయి భక్తులు కొద్దిమందే అయినా వాళ్ళు చాలా అంకిత భావము, స్థిర సంకల్పము గలవాళ్ళు. వాళ్ళు దేశమంతా తిరిగి చుట్టుప్రక్కల దేశాలకు కూడా వెళ్ళి అక్కడ భగవంతుడు ప్రస్తుతం ఈ భూమిపైన ప్రత్యక్షంగా అవతరించారనే శుభవార్తను ప్రచారం చేశారు. ముఖ్యంగా శ్రీ లియోనార్డో ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించే మాట్లాడేవారు. 1982వ సంవత్సరం జూలై నెలలో ఆయన వ్యాపార రీత్యా ఈక్వెడార్ దేశమునకు వెళ్ళినప్పుడు తన వ్యాపార వ్యవహారాలు ముగించుకున్న తర్వాత క్విటో నగరంలోనున్న ఒక హఠయోగ శిబిర సభ్యులతో ప్రసంగించే అవకాశం లభించింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఆ దేశంలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మాజీ రాయబారి శ్రీ లియోనార్డోను మరునాడు తన ఇంటికి భోజనానికి రావాల్సిందని కోరాడు. భోజన సమయంలో వారి సంభాషణ భగవాన్ బాబా వారి వ్యక్తుల వ్యాధులను నివారణ చేసే మానవాతీత శక్తుల వైపు మళ్ళింది. కొంత తడవైన తరువాత ఆ పారిశ్రామికవేత్త ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాతో కలిసి భారతదేశమునకు వెళ్ళి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకోవడానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా? మీరు ఒప్పుకుంటే నేను ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ఆయనను అడిగారు. శ్రీ లియోనార్డో సంతోషం పట్టలేక వెంటనే అందుకు అంగీకరించాడు. తన మనసులోని కోరికను నెరవేర్చినందుకు భగవాన్ బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సెప్టెంబర్ నెల మొదటి వారంలో వాళ్ళిద్దరూ కలిసి ప్రశాంతి నిలయం వచ్చారు. ఆ ప్రయాణంలో లియోనార్డోకు తన స్నేహితుని భారతదేశ యాత్రకు గల అసలు కారణం తెలిసింది. నిజానికి ఆయనకు ఆధ్యాత్మిక సాధన యందు అంతగా ఆసక్తి లేదు. తన గొంతులో ఉన్న క్యాన్సర్ వ్యాధిని నివారణ చేయమని భగవాన్ బాబా వారిని ప్రార్థించడానికి ఆయన ప్రశాంతి నిలయం వస్తున్నాడు. ఆయన అంతకుముందే ఆ వ్యాధికి అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ దాని వలన ఉపయోగం లేకపోయింది. శ్రీ లియోనార్డో కూడా
ఆయనపై దయ చూపించి ఆయన క్యాన్సర్ వ్యాధిని నయం చేయమని స్వామిని ప్రార్థించారు. వాళ్ళు ప్రశాంతి నిలయం చేరుకున్నాక 9వ రోజున సాయంత్రం భజన సమయంలో మందిర ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. ఆ పారిశ్రామికవేత్త భావోద్రేకం పట్టలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. శ్రీ లియోనార్డో ఆయనను ఓదార్చడానికి ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. కొంచెం సేపు అయిన తరువాత ఆయన చాలా ఆశ్చర్యంగా, భగవాన్ బాబా అపార కరుణామయులు, ఆయన నా క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు అని ప్రకటించాడు. ఆ మాట విన్న శ్రీ లియోనార్డో నిర్ఘాంతపోయారు. ఆయన తన స్నేహితుని, ఏం చెబుతున్నావు, అసలు బాబా నీతో ఎప్పుడు మాట్లాడారు అని అడిగారు. వెంటనే ఆ పారిశ్రామికవేత్త, అదేమిటి అలా అడుగుతున్నావు, కొద్ది నిమిషాల క్రిందం స్వామి నా వద్దకు రావడం నీవు చూడలేదా అని అడిగారు. శ్రీ లియోనార్డో తిరిగి, అదెలా సంభవం, బాబా అసలు బయటకు రానేలేదు కదా అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఆయన స్నేహితుడు, బాబా నా దగ్గరకు వచ్చి నా ఎదుట నిలబడి నోరు తెరవమని చెప్పారు. తరువాత నా నోట్లో తన చేయి పెట్టి ఏదో వస్తువును బయటకు లాగి నీకు నయమైపోయింది అని చెప్పారు. నాకు నిజంగానే నయమైందని గట్టి నమ్మకం కలిగింది అని సమాధానం చెప్పాడు. దిగ్భ్రాంతిని కలుగజేసి తన స్నేహితుని యొక్క ఆ అనుభవమును విన్న శ్రీ లియోనార్డోకు నోట మాట రాలేదు. ఆ మరునాడు వాళ్ళిద్దరూ ప్రశాంతి నిలయం నుండి బయలుదేరి ఈక్వెడార్కు వచ్చేశారు. అంతకుముందు ఆ పారిశ్రామికవేత్తకు ట్రీట్మెంట్ ఇచ్చిన క్విటో నగరంలోని క్యాన్సర్ వైద్యుడు ఆయనకు తిరిగి పరీక్షలు జరిపి అసలు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కూడా ఏవీ లేవని నిర్ధారించాడు. ఇక ఆ పారిశ్రామికవేత్త భగవాన్ బాబా వారికి గొప్ప భక్తుడిగా మారాడని వేరే చెప్పనవసరం లేదు కదా. అద్భుతమైన తన ఈ అనుభవాన్ని ఆయన ఒక చిన్న పుస్తకముగా రాసి 10 కాపీలు ముద్రింపించి ఈక్వెడార్ దేశమంతా పంచాడు. ఈ సంఘటన జరిగిన ఒక దశాబ్దం తరువాత శ్రీ లియోనార్డో పి గట్టర్ లాటిన్ అమెరికా దేశములలో శ్రీ సత్యసాయి ఉద్యమానికి ఒక ప్రముఖ నాయకునిగా రూపొందారు. శ్రీ చిదంబర కృష్ణన్ తిరునల్వేలి పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ధనిక కుటుంబమునకు చెందిన యువకుడు. వాళ్ళ కుటుంబము దక్షిణ భారతదేశంలో పొగాకు రాజులుగా పేరు పొందారు. ఒక సుప్రసిద్ధ జ్యోతిష శాస్త్రవేత్త ఆ యువకుడు 15/3/1960వ సంవత్సరం చనిపోతాడని జ్యోతిషం చెప్పాడు. ఆ వార్త చిదంబర కృష్ణంలో తీవ్రమైన భయాందోళనను రేకెత్తించింది. ఆ తేదీ నాటికి ఒక వారం రోజుల ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మదురై నుండి త్రివేంద్రం వెళుతూ తిరునల్వేలి మీదుగా ప్రయాణం చేస్తారని తెలిసిన అతని స్నేహితులు చిదంబర కృష్ణను భగవాన్ బాబా వారి దర్శనం చేసుకుని ఆయనను ప్రార్థించమని సలహా ఇచ్చారు. తిరునల్వేలి పట్టణంలో భగవాన్ బాబా వారు ఆనాడు కొందరు భక్తుల ఇళ్లకు వెళ్ళి వారిని ఆశీర్వదించి ప్రక్కనే ఉన్న సురండాయ్ అనే పట్టణంలో బస చేశారు. చిదంబర కృష్ణన్కు మరొక సమస్య కూడా తలనొప్పిగా పరిణమించింది. అతడు తనకు నచ్చిన కన్యను వివాహం చేసుకోవడానికి వీలు లేకుండా ఆ ప్రాంతంలో చాలా పలుకుబడి గల అతని అన్నగారు అభ్యంతరం లేవదీశాడు. ఆ కన్యకు ఇంకా మైనారిటీ తీరలేదని నెపం మీద వాళ్ళ వివాహం జరగకుండా ఆయన కోర్టు నుండి ఒక ఉత్తర్వు కూడా సంపాదించాడు. అటువంటి పరిస్థితుల్లో చిదంబర కృష్ణన్ సురండాయి వెళ్ళి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా అతని వద్దకు నేరుగా నడిచి వచ్చి అతని చేయి పట్టుకుని తమ నివాస గృహంలోనికి తీసుకుని వెళ్ళారు. స్వామి అతని భుజం తడుతూ, విచారించుకు, నీకు దీర్ఘాయుష్యం ఉన్నది. మీ జ్యోతిష్కుడు చెప్పినట్లుగా నువ్వు ఇప్పుడప్పుడే చనిపోవు. నిన్ను రక్షించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. భగవాన్ బాబా వారి అభయపూరిత వాక్కును విన్న చిదంబర కృష్ణన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అతనికి నోట మాట రాలేదు సుమి. కళ్ళల్లో నీళ్లు పొంగి పొరలాయి. భగవాన్ సంభాషణను పొడిగిస్తూ,
అయితే నీ పెళ్లి సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అప్పటికి చిదంబర కృష్ణన్ కొంచెం తేరుకొని, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగాడు. స్వామి దానికి సమాధానం చెప్తూ, ఈ బుట్టతల బాబాకు అన్నీ తెలుసు. దేని గురించి ఆందోళన పడకు. నేను పుట్టపర్తిలో నీ పెళ్లి జరిపిస్తాను. ఆ పెళ్లికి మీ అన్నయ్య కూడా వస్తాడు అని చెప్పారు. స్వామి మాటలలో చిదంబర కృష్ణన్కు నమ్మకం కుదరలేదు. అందువలన అతడు కొంచెం గట్టిగా, బాబా, మా అన్నయ్య చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన ఎవరి మాటలను లక్ష్య పెట్టడు అని చెప్పాడు. ఆ మాటలకు స్వామి చిరునవ్వు నవ్వుతూ, నా మాట నమ్ము, అన్నీ చక్కబడతాయి అని అభయమిచ్చారు. స్వామి మాటలకు ఆశ్చర్యపడుతూ చిదంబర కృష్ణ నోరు వెళ్ళబెట్టి చూస్తుండగా, బాబా తన రూపం ముద్రింపబడిన ఒక బంగారు లాకెట్ను అతనికి సృష్టించి ఇచ్చి, ఇది నీకు రక్షగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంచుకో అని చెప్పాడు. ఆ క్షణం నుండి చిదంబర కృష్ణన్లో గొప్ప మార్పు వచ్చింది. సర్వశక్తిమయులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తనకు సంరక్షకులుగా ఉన్నారని తెలియడంతో అతని హృదయంలో ఒక క్రొత్త ఆశ చిగురించింది. అతనికి పూర్తి ధైర్యం చిక్కింది. భగవాన్ ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన వెంట త్రివేంద్రం, కన్యాకుమారులకు వెళ్ళాడు. ఆ సందర్భముగా అతడు కన్యాకుమారిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చూపించిన అద్భుత లీలకు, ఇంకా ఎన్నో లీలలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. తన్ను తాను చాలా అదృష్టవంతునిగా భావించుకున్నాడు. అతడు తన స్వగ్రామానికి చేరుకునేటప్పటికీ ఆ జ్యోతిష్కుని జోష్యం వలన కలిగిన భయం పూర్తిగా తొలగిపోయి అతడు ఆనందంగా తిరిగి వచ్చాడు. భగవాన్ అతడికి వీడ్కోలు సమయంలో దైవానుగ్రహమును సంపాదించుకుంటే ఈ నవగ్రహములు నిన్నేమీ చేయలేవు అని నొక్కి చెప్పారు. ఆ మాటలు ఎంతటి ప్రత్యక్ష సత్యము! ఆ తరువాత 3 నెలల్లోపుగానే భగవాన్ బాబా వారు అతనికి ప్రశాంతి నిలయంలోని మందిరంలో దగ్గరుండి వివాహం జరిపించారు. స్వామి చెప్పినట్లుగా అతని అన్నగారు కూడా ఆ వివాహమునకు హాజరయ్యారు. తన సుదీర్ఘ జీవితంలో శ్రీ చిదంబర కృష్ణన్ భగవాన్ బాబావరే తన ఊపిరిగా జీవించాడు. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడు. భగవాన్ బాబా అతను స్వగ్రామానికి 2 సార్లు వెళ్ళి 1962 మార్చి నెలలో 5 రోజులు, 1963 జూన్ నెలలో 2 రోజులు అతని ఇంట్లో బస చేశారు. అతడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సందర్భాలలో తనకు అత్యంత ప్రీతిపాత్రులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదాలను అంటిపెట్టుకుని ఉన్నాడు. యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో అతడు పొందిన అమూల్యమైన అనుభూతులు కలకాలం జ్ఞాపకముంచుకోదగినవి. తన ప్రియతమ ప్రభువు భగవాన్ బాబా వారి దివ్య వైభవమును చాటి చెప్పే అతని జీవితంలోని 2 ముఖ్య సంఘటనలను ఇక్కడ ఉదహరించడం జరుగుతున్నది. 1960 సంవత్సరం డిసెంబర్ నెలలో భగవాన్ బాబా వారు వైట్ ఫీల్డ్లోని నందనవనంలో కొన్నాళ్ళు నివసించారు. ఒకరోజు సాయంత్రం చిదంబర కృష్ణన్ తన కారులో ఆశ్రమానికి చేరుకోగానే భగవాన్ బాబా వారు అప్పట్లో కేరళ రాష్ట్రమునకు గవర్నర్గా ఉన్న డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారితో కలిసి తన కాటేజీ బయట నిలబడి ఉండడం చూశాడు. అప్పుడు అతను కారు దిగి భగవాన్ బాబా వారి వద్దకు పరుగెత్తుకుని వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నాడు. బాబా అతనితో, చిదంబరం, సరిగ్గా సమయానికి వచ్చావు. మేము బెంగళూరుకు వెళ్తున్నాం, పద, నీ కారులో వెడదాం అని చెప్పారు. అందుకు చిదంబర కృష్ణన్ కారు తుడిచి రెడీ చేయడానికి 10 నిమిషాలు టైం ఇమ్మని స్వామిని అడిగారు. అతను ఆ విధంగా అడగడానికి మరొక కారణం కూడా ఉన్నది. తన కారు వెనుక సీట్లో పెట్టిన డబుల్ బెరల్ గన్నును భగవాన్ బాబా వారు చూచే లోపుగా అక్కడి నుండి తీసివేయాలని అతని ఉద్దేశం. కానీ భగవాన్ అతనికి అంత సమయం ఇవ్వకుండా కారు వద్దకు నడిచారు. ఆ తొందరలో చిదంబరం ఆ గన్నను సీటు క్రింద కాలు పెట్టుకునే చోటుకు మాత్రం త్రోసివేయగలిగాడు. ఇంతలో భగవాన్ బాబా శ్రీ రామకృష్ణారావు గారితో కలిసి
కారు ఎక్కేశారు. చిదంబరం భగవాన్ బాబా వారితో కలిసి త్రివేంద్రమును సందర్శించిన బృందంలో ఒక సభ్యుడని శ్రీ రామకృష్ణారావు గారికి తెలుసు. అప్పుడు బాబా గవర్నరు రామకృష్ణారావు గారికి చిదంబరమును పరిచయం చేస్తూ, చిదంబరం తిరునెల్వేలికి చెందిన మంచి భక్తుడు. అతడు స్వామి కొరకు ఏమైనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని చెప్పారు. ఇంతలో చిదంబరం కూడా గవర్నర్ గారిని పలకరించారు. శ్రీ రామకృష్ణారావు గారు కారులో ఎక్కుతూ తాను కూర్చునే సీటు కింద గన్ను ఉండడం చూసి ఆశ్చర్యపోయి చిరునవ్వుతో స్వామిని, స్వామి, మీరు అతను చాలా మంచి భక్తుడని చెబుతున్నారు. అయితే ఈ తుపాకీ ఎందుకు స్వామి అని ప్రశ్నించాడు. బాబా తుపాకీని చిదంబరంను మార్చి మార్చి చూస్తూ, నువ్వు ఏమంటావు అని అతన్ని అడిగారు. అప్పుడు చిదంబర కృష్ణన్ చేతులు జోడించి, స్వామి, నన్ను క్షమించండి. నేను ఆత్మరక్షణ కొరకు ఈ తుపాకీని ప్రయాణాల్లో నా వెంట తీసుకొని వెళుతున్నా. వేట అంటే నాకు ఇష్టం. నేను కేవలం పక్షులను మాత్రమే షూట్ చేస్తాను. పుట్టుక చేత మాంసాహారిని కావడం చేత నేను వాటిని చంపి తింటాను అని చెప్పాడు. స్వామి మళ్ళీ, చిదంబరం, పక్షులైనా మృగాలైనా సకల జీవులలో నేనున్నానని నీకు తెలుసు కదా. అటువంటప్పుడు ఏ జీవికైనా నీవు ఎలా హాని చేయగలవు? మాట వరుసకు నువ్వు ఒక తల్లి పక్షిని చంపావనుకో, అప్పుడు దాని పిల్లల గతి ఏమిటి అని ప్రశ్నించారు. అందుకు చిదంబరం, స్వామి, దయచేసి నన్ను క్షమించండి. ఇక మీదట నేను అలా చేయను. నా వాగ్దానమును నిలబెట్టుకునే శక్తిని నాకు ప్రసాదించండి అని స్వామిని కోరుకున్నాడు. స్వామి అతని నిజాయితీకి సంతోషించి, నువ్వు చాలా మంచివాడివి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు. అయితే నిజమైన భక్తుడు తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని బోధించారు. కారు కదిలాక కూడా ఈ సంభాషణ కొనసాగింది. కారులో కూర్చున్న శ్రీ రామకృష్ణారావు భగవాన్ బాబా వారిని, అయితే స్వామి, పాములు, అడవి జంతువులు వంటివి ప్రమాదకరమైన జీవులను కూడా మనం చంపకూడదా అని ప్రశ్నించారు. స్వామి సమాధానం చెబుతూ, నేను వాటిలో కూడా ఉన్నాను. ఈ సత్యమును నీవు గ్రహిస్తే వాటికి కూడా నీవు హాని కలిగించవు. ఒకవేళ గ్రహించకపోయినప్పటికీ నీ ఆనందం కొరకు ఇతర జీవులను ఎన్నడూను నీవు చంపకూడదు. అవి నిన్ను చంపడానికి వస్తే కేవలం ఆత్మరక్షణ కొరకు నీవు వాటిని చంపవచ్చు. సమస్త జీవుల యందు నీ హృదయంలో ప్రేమను పెంచుకుంటే జంతువులు కూడా నీకు హాని కలిగించవు అని వివరించాడు. సాయిరామ్. టైం అయిపోయింది సార్. కంటిన్యూ చేయాలి, ఆపేయాలి సార్? సాయిరామ్, ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, అంకుల్ గారికి నా హృదయపూర్వక సాయిరామ్. సాయిరామ్. అందరు విన్న అందరికి, మీకు అందరికి సాయిరామ్. సాయిరామ్ అండి. జీవితంలో అహింస సిద్ధాంతమును ఆచరణలో పెట్టాలనుకున్న వారికి ఇది ఒక గొప్ప గుణపాఠము. ఆ క్షణం నుండి తాను పూర్తిగా శాకాహారిగా మారిపోవాలని, వేట అనే సరదాను విడిచిపెట్టేయాలని చిదంబర కృష్ణ నిర్ణయించుకున్నాడు. అయితే కొన్ని వారాల తర్వాత తన కజిన్ సోదరుడు ఒకతను చేసిన రాజీ ప్రతిపాదనకు లొంగిపోయి తన నిర్ణయాన్ని మార్చుకోవాలా వద్దా అనే ఊగిసలాటలో పడ్డాడు. అతడు చిదంబరంతో, నువ్వు మాంసము తినకూడదనుకుంటే సరే, కానీ అంత మాత్రం చేత మనందరం కలిసి వేటకు వెళ్లే సరదాను మాత్రం పాడు చెయ్యకు. దయచేసి మాతో అడవికి రా. నువ్వు పక్షులను చంపడం వల్ల నీకు వచ్చే పాపమును నేను భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. దీంతో అతడు తాను భగవాన్ బాబా వారికి చేసిన వాగ్దానమును మరిచిపోయి అడవికి వెళ్లే దారిలో ఒక సరస్సులో ఈదులాడుతున్న 2 బాతులను
తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే అతని సోదరుడు జీపులో నుండి కిందకు దూకి ఆ బాతులను చేతితో పట్టుకొన్నాడు. చిదంబర కృష్ణన్ తప్పించి మిగతా అందరూ ఆ సంఘటనకు ఆనందించారు. అతడు మాత్రం తాను తప్పు చేశాననే భావనతో గుండె బరువెక్కి ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు సాయంత్రమే చిదంబర కృష్ణన్ పుట్టపర్తి వెళ్ళాడు. భగవాన్ బాబా అతనితో చాలా ప్రేమగా ఆప్యాయముగా ఏమి జరిగినట్లు మామూలుగా మాట్లాడారు. కానీ అతని హృదయంలో అపరాధ భావం బాధిస్తూనే ఉంది. అతడు అక్కడ ఇంకా కొన్ని వారాలు ఉందామనుకున్నాడు. కానీ భగవాన్ బాబా వారు అతనిని కొద్ది రోజుల తర్వాత ఇంటికి వెళ్ళమని చెప్పారు. నీకు అక్కడ చాలా ముఖ్యమైన పనుంది అని తొందర పెట్టారు. అంతేకాకుండా అతనికి విభూతి సృష్టించి ఇచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి అతడు తన కజిన్ ఒక హాస్పిటల్లో చాలా దయనీయ స్థితిలో పడుకొని ఉండడం చూచాడు. ఆ రోజున చిదంబరం తుపాకీతో చంపిన 2 బాతులను తీసుకోవడానికి జీపు నుండి బయటకు దూకుతున్నప్పుడు జీపు నుండి ముందుకు పొడుచుకు వచ్చిన ఒక ఇనుపరేకు అతని కాలికి తగిలి కాలు గీరుకుపోయింది. అదేదో స్వల్పమైన గాయం మాత్రమే అనుకుని అతడు దానిని లక్ష్య పెట్టలేదు. కానీ అది భయంకరమైన టెటనస్ వ్యాధిగా పరిణమించి తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. చిదంబర కృష్ణన్ను చూడగానే అతడు, నువ్వు సాయిబాబా వారికి చేసిన వాగ్దానంను. గురుగారు, మనం ఇన్ఫో ఇంజక్షన్ గురించి టీటీ ఇంజక్షన్ తీసుకుంటాం గుర్తుందా? అవును గురుగారు. అది తీసుకోకపోతే ఈ రోగం వస్తుంది. గురుగారు, అవును గురుగారు. భయంకరమైన టెటనస్ వ్యాధిగా పరిణమించి తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. చిదంబర కృష్ణన్ను చూడగానే అతడు, నువ్వు సాయిబాబా వారికి చేసిన వాగ్దానమును ఉల్లంఘించేటట్లు చేసి మహా పాపమునకు ఒడిగట్టాను. అందుకు నేనిప్పుడు అనుభవిస్తున్నాను. నా పాపకార్యమునకు పశ్చాత్తాపం చెందుతూ నేనిప్పుడు ఆ స్వామి కరుణకై ప్రార్థిస్తున్నాను. సాయిబాబా ఒక్కరే నన్ను రక్షించగలరు అని అతి దీనంగా తన బాధను వెళ్ళబుచ్చాడు. ఆ పరిస్థితిని గమనించిన చిదంబర కృష్ణన్ భగవాన్ బాబా వారు తన కజిన్ను రక్షించటానికి తనను అంత తొందరగా ఇక్కడికి పంపించారని తెలుసుకున్నాడు. వెంటనే అతడు స్వామి తనకిచ్చిన విభూతిని అతనికి అందించాడు. ఆ విభూతియే అతనిని కొద్ది రోజులలో పరిపూర్ణ ఆరోగ్యవంతుని చేసింది. అప్పటి నుండి ఆ సోదరులిద్దరూ వేటాడటం మానివేసి పూర్తిగా శాకాహారులయ్యారు. కాలం గడుస్తున్నది. చిదంబర కృష్ణన్కు అలౌకిక ఆధ్యాత్మిక రంగాలు రెండింటిలోనూ బాగా కలిసి వచ్చింది. ఇంకా తనకు ఏ విధంగానూ ఢోకా లేదనుకుంటున్న సమయంలో అతని వ్యాపారం 70వ శతాబ్దం ప్రారంభం నుండి హఠాత్తుగా పడిపోవడం మొదలుపెట్టింది. 1980వ సంవత్సరం వచ్చేసరికి అతడు పూర్తిగా బికారి అయిపోయాడు. దారిద్ర్యం కష్టాలతో నిండిన జీవితాన్ని తట్టుకోలేక అతనికి భగవంతుని యందు విశ్వాసం సన్నగిల్లింది. క్రమంగా అతడు పుట్టపర్తి ప్రయాణాలు కూడా తగ్గించుకొని కొన్నాళ్ళు పోయిన తరువాత పూర్తిగా మానివేశాడు. అయితే పుట్టపర్తి వెళ్ళి రావటానికి అతని దగ్గర డబ్బు కూడా లేదనుకోండి, అది వేరే సంగతి. ఇట్టి పరిస్థితులలో భగవాన్ బాబా వారు తనను ఆదుకోనందుకు ఆయనను అతడు నిందించాడు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు తాను ఆయన వెంట పడినందుకు తనను తాను తిట్టుకున్నాడు కూడా. దీనికి తోడు అతడు జబ్బుపడి పూర్తిగా ఆరోగ్యం కోల్పోయాడు. ఆ అనారోగ్యం అతనిలో అసహనం, కోపం, చిరాకు పెంచింది. దాంతో అతని భార్యా బిడ్డలకు జీవితం దుర్భరమైంది. ఈ పరిస్థితులలో ఒక మకర సంక్రాంతి పర్వదినం ఉదయం చిదంబర కృష్ణన్ తన దయనీయ పరిస్థితికి చింతిస్తూ ఇంట్లో కూర్చొని ఉండగా బయట నుండి చిదంబరం అని ఎవరో
పిలుస్తున్నట్లు వినిపించింది. ఆ గొంతుక వేరేగా ఉన్నట్లు అనిపించినా ఆ ఉచ్చారణ మాత్రం భగవాన్ బాబా వారిదేనని అతనికి అనిపించింది. ఇంతలో అతని నౌకరు బయటికి వెళ్ళి చూసి వచ్చి షిరిడి నుంచి ఎవరో ఒక సన్యాసి అతనిని చూడటానికి వచ్చాడని చెప్పాడు. అందుకు చిదంబర కృష్ణన్ కోపంతో ఊగిపోతూ, నేనిప్పటికే ఒక సన్యాసి చేతిలో చాలా బాధలు పడ్డాను, ఇంకా చాలు, నేనింకెవరిని కలుసుకోదలుచుకోలేదు, అతడిని బయటికి పంపించేయి అని గట్టిగా అరిచాడు. అప్పుడు నౌకరు ఆ విధంగా ఆ విధంగా చేయటానికి ప్రయత్నించాడు గాని ఫలితం లేకపోయింది. దాంతో చిదంబర కృష్ణన్ లోపలికి వెళ్ళి తన తుపాకీ తీసుకొని బయటకు వచ్చి పిలవని పేరంటముగా వచ్చిన భుజాల చుట్టూ ఒక శాలువా కప్పుకున్న ఆ సన్యాసిని ఇక్కడి నుండి వెళ్ళకపోతే నిన్ను తుపాకీతో కాల్చి చంపుతా అని బెదిరించాడు. ఆ సన్యాసి చిరునవ్వు నవ్వుతూ, ఎందుకు నీకంత కోపం? కోపం నీ వంటికి మంచిది కాదు. నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. సరిగ్గా 10 నిమిషాలలో ఆ సన్యాసి తిరిగి వస్తూ చిదంబర కృష్ణన్కు కష్ట సమయాల్లో సహాయపడిన గ్రామంలో అతనికి ఏకైక మిత్రుడైన చెల్లయ్యను వెంటబెట్టుకొని వచ్చాడు. అప్పుడు చెల్లయ్య చిదంబరంతో, ఈ సన్యాసి మామూలు వ్యక్తి కాదు, ఆయనకు అద్భుత శక్తులు ఉన్నాయి, ఆయన నీకు సహాయం చేయవచ్చు, కొంచెం ఓపిక పట్టు అని సలహా ఇచ్చాడు. తన స్నేహితుని మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేక చిదంబర కృష్ణన్ ఆ సన్యాసిని వరండాలోనికి ఆహ్వానించాడు. అప్పుడు ఆ సన్యాసి చిదంబర కృష్ణన్ను కోపం తెచ్చుకోవద్దని మళ్ళీ సలహా ఇస్తూ అతడు అనుభవిస్తున్న కష్టాలు అతనికి భగవంతునికి సన్నిహితంగా చేర్చడానికి దోహదం చేస్తాయని విచారించవలసిన పని లేదని చెప్పి ఓదార్చాడు. తరువాత అక్కడ పడి ఉన్న కొన్ని ఎండిపోయిన పువ్వులను తీసుకుని వాటిపై తన నోటితో ఊదుతూ మొదట విభూతిగాను తర్వాత బంగారు బిల్వ పత్రములుగాను మార్చివేశాడు. అయితే ఈ దృశ్యంను చూచిన చిదంబరం దాని యందు ఆసక్తి కనపరచలేదు. పైగా కోపంతో చికాకుతో, ఈ మేజిక్లన్నీ నాకు ఇష్టం లేదు, నాకు కావలసింది డబ్బు, నేను పోగొట్టుకున్న ఆస్తిపాస్తులను నీకు చేతనైతే నాకు తిరిగి వాటిని తెప్పించు అని సన్యాసిపై గట్టిగా అరచాడు. దానికి ఆ సన్యాసి, నేను ఏదైనా చెయ్యగలనని, సర్వం నా చేతులలో ఉన్నవని నీకు తెలుసు, నేనెవరో నీకు తెలుసు, అయినప్పటికీ నీవు తెలియనట్లు నటిస్తున్నావు, నన్ను మేడపైన నీ పూజ గదిలోనికి తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించారు. కానీ చిదంబర కృష్ణన్ తన ఆగ్రహాన్ని అణచుకోలేక, ఏమైనా సరే నిన్ను నా ఇంట్లోకి రానివ్వను, దయచేసి బయటికి వెళ్ళిపో, నువ్వు ఎందుకు నా వెంట పడతావు అని ఉద్రేకంగా జవాబిచ్చాడు. ఇంతలో కిటికీల నుంచి ఈ నాటకాన్నంతా చూస్తున్న చిదంబర కృష్ణన్ భార్య బయట వరండాలోకి వచ్చి ఆ సన్యాసిని పైకి తను బ్రతిమాలింది. ఇక చేసేదేమి లేక అతడు ఆ సన్యాసిని మొదటి అంతస్తులో ఉన్న తన పూజ గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. అతని భార్య కూడా అతని వెంట వెళ్ళింది. అక్కడ ఆ సన్యాసి చిదంబర కృష్ణన్ జపం చేసుకునే రుద్రాక్షమాలను తన చేతిలోనికి తీసుకుని దానిని గట్టిగా పిండాడు. ఆశ్చర్యకరంగా అందులో నుండి అమృతం వచ్చింది. దానిని ఆ సన్యాసి ఆ దంపతులకు ఇచ్చి నోట్లో వేసుకోమని చెప్పాడు. తరువాత ఆ రుద్రాక్షమాలలోని ఒక రుద్రాక్షను త్రెంపి చిదంబర కృష్ణన్కు ఇచ్చాడు. దాంతో చిదంబర కృష్ణన్ కోపంతో ఊగిపోతూ, నన్ను కూడా నీలాగా సన్యాసం పుచ్చుకోమంటావా? నా వల్ల కాదు, నాకు పెళ్ళాం పిల్లాలు సంసారం ఉన్నాయి అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ సన్యాసి చిదంబర కృష్ణన్ భార్యకేసి చూస్తూ, నీ భర్తకు కోపం తగ్గించుకోమని చెప్పు అని చెప్పాడు. అలా చెప్పి ఒక్క క్షణం తన భుజాల చుట్టూ ఉన్న శాలువ తీసివేసి తన నిజస్వరూపం వారికి చూపించాడు. వెంటనే కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక కాంతి కిరణం అక్కడ తళుక్కున మెరిసి ఆ దంపతులు కళ్ళు మూసుకునేటట్లు చేసింది. వాళ్ళు
కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అక్కడ ఆ సన్యాసికి బదులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నిల్చొని ఉన్నారు. భగవాన్ బాబా వారు దయార్ద్ర హృదయంతో, నన్ను నువ్వు సన్యాసి రూపంలో చూచిన క్షణం నుండి నేనెవరో నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వు నన్ను అమర్యాదగా చూసి అవమానపరచావు అని మృదువుగా మందలించారు. ఆ మాటలకు చిదంబర కృష్ణన్ పశ్చాత్తాపంతో కృంగిపోతూ తన భార్యతో కలిసి భగవాన్ బాబా వారి చరణములపై వ్రాలాడు. భగవాన్ బాబా వారిని, స్వామి, నన్ను క్షమించండి, నేను చేసిన పాపానికి నాకు మరణ శిక్ష విధించండి, ఇంక నేను దారిద్ర్యంతో జీవించలేను అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బాబా అతనిని అనునయిస్తూ, నీకు ప్రాణం ప్రసాదించటానికి వచ్చాను గాని తీసివేయటానికి రాలేదు. 20 సంవత్సరాల క్రితం నీవు మొట్టమొదటిసారి నన్ను సురండాయిలో దర్శనం చేసుకున్నప్పుడు నేను చేసినది అదే. ఆనాటి అనుభవం నీవెలా మరిచిపోగలవు? నీవు పడుతున్న కష్టాలన్నీ నాకు తెలుసు. సంతోషము, దుఃఖము రాత్రింబగలవలే ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. భగవంతుడొక్కడే నిన్ను శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటాడు. అప్పుడు నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఇదే అని బోధించారు. తర్వాత భగవాన్ బాబా వారు ఒక గ్లాసు పాలు తెప్పించుకుని త్రాగి ఆ దంపతులకు తమకు హారతి ఇమ్మని చెప్పారు. వారిని ఆశీర్వదిస్తూ, కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయి, ఇంకా నేనిప్పుడు వెళ్ళాలి, నా వెంట రాకండి అని చెబుతూ పూజ గది నుండి బయటకు వెళ్ళి మెట్లు దిగి వెళ్ళిపోయారు. ఆ దంపతులు నిశ్చేష్టులై తామున్న చోటనే కదలక మెదలక ఉండిపోయారు. శ్రీ బిల్ లియామ్ మెకే ఏట్కిన్ స్కాట్లాండ్కు చెందినవారు. తన్ను తాను ఆధ్యాత్మిక పరివ్రాజకునిగా పిలుచుకునే శ్రీ బిల్ 1960వ దశాబ్దంలో భారతదేశమునకు వచ్చి స్థిరపడిపోయారు. ఆయన భారతదేశమంతటా విస్తృతముగా పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక భౌగోళిక పటమును రూపొందించారు. అందులో తన అనుభవమును ఆధారం చేసుకుని తన యాత్రా విశేషములను పొందుపరుస్తూ ఎన్నో పుస్తకాలు వ్రాశారు. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. శ్రీ బిల్ భగవాన్ బాబా వారిని గురించి కూడా శ్రీ సత్యసాయి బాబా ఎ లైఫ్ అనే ఒక గొప్ప పుస్తకమును వ్రాశారు. ఆ పుస్తకంలో శ్రీ బిల్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య జీవితంలోని ఆధ్యాత్మిక సారమును పొందిపరుస్తూ ఆయనను గౌతమ బుద్ధుడు, జీసస్ క్రీస్తు వలె ఆధునిక యుగంలో ఒక జగద్గురువుగా వర్ణిస్తారు. అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనంతమైన దివ్య తత్వము యొక్క రహస్యంను తన మేధాశక్తిచే అన్వేషించటానికి చేసే శ్రీ బిల్ ప్రయత్నములతో సాయి భక్తులు ఏకీభవించకపోవచ్చు. అయితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నాలో కలిగించే దివ్యానుభూతులు అత్యంత మనోహరమైనవి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి అనుభూతులను పొందాలని కోరుకుంటారని నా దృఢ విశ్వాసం అని ఆయన చేసే నిర్ద్వంద్వమైన ప్రకటనతో అందరూ ఏకీభవించక తప్పదు. శ్రీ బిల్ ఏట్కిన్ 1972వ సంవత్సరంలో మొట్టమొదటిసారి న్యూఢిల్లీలోని జింద్ మహారాణి నివాసంలో భగవాన్ బాబా వారిని దర్శించారు. ప్రథమ దర్శనంలోనే ఆయన భగవాన్ బాబా వారిని గురించి నిస్సంశయముగా, నేను ఇంతవరకు దర్శించిన ఏ పావన పురుషుడు కంటే భగవాన్ బాబా వారిలో అత్యధికంగా చైతన్యపరిచే శక్తి ఉన్నది. అనంతమైన దివ్య శక్తితో కాంతులు విరచిమ్మే ఆయనను తాకితే షాక్ కొడుతుందా అని అనిపిస్తుంది అని తన అభిప్రాయంను వ్యక్తం చేశారు. భగవాన్ బాబా వారు తమ కాశ్మీరు పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నాక శ్రీ బిల్ 14/6/1980వ తేదీన స్వామిని మళ్ళీ అదే ప్రదేశంలో కలుసుకున్నారు. ఈ సమావేశం శ్రీ బిల్కు అత్యంత ప్రధానమైనది.
దానికి కారణం ఆ సమావేశంలో స్వామి ప్రసాదించిన అనుగ్రహ ఆశీస్సుల ఫలితముగా శ్రీ బిల్ కొన్ని వారాల తరువాత హిమాలయ పర్వతాలలో పర్వతారోహణ కార్యక్రమములో నిమగ్నుడై ఉండగా ఒకసారి ప్రాణాపాయ స్థితి నుండి రక్షింపబడ్డారు. ఈ సంఘటనను గురించి ఆయనే స్వయంగా ఇలా వివరించారు. ఆ సమయంలో నేను హిమాలయ పర్వతాలలోని అత్యంత క్లిష్టమైన నందదేవి పుణ్యస్థలమునకు పర్వతారోహణ యాత్ర కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఆ సందర్భంగా నా యాత్రకు భగవాన్ బాబా వారి ఆశీస్సులు పొందటానికి స్వామిని దర్శించే ఉద్దేశంతో బయలుదేరాను. నా వెంట పర్వతారోహణకు ఉపయోగించే త్రాళ్ళు, రాతిని పట్టి ఉంచే క్లిప్పులు నాకు అత్యంత విశ్వాసపాత్రమైనవి మరియు మహోన్నత మంచు పర్వతాలలో మంచుగడ్డలను ఛేదించి దారి ఏర్పాటు చేసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగించే పరికరము అయిన మంచుగొడ్డలి మొదలగు పరికరాలను కూడా స్వామి వద్దకు తీసుకుని వెళ్ళాను. నేను స్వామి దర్శనం చేసుకోగానే ఆయన ఎంతో దయతో నా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. నేను నా సాహస యాత్రకు స్వామి ఆశీస్సులను అర్థించాను. ఆ సమయంలో నా మంచు గొడ్డలిని కూడా స్వామి చేతికిచ్చి ఆశీస్సులు పొందుమని నాకు ఢిల్లీలో ఆతిథ్యమిచ్చిన జింద్రాణి సలహా ఇచ్చారు. అప్పుడు బాబా చిరునవ్వుతో నా మంచు గొడ్డలిని తన చేతిలోనికి తీసుకొని పరీక్షగా చూస్తూ దానిని తయారు చేయటంలో ఉపయోగించే స్టీలు, ఇతర లోహముల పరిమాణం, నివృత్తి మొదలగు వివరాలను గురించి చాలా నిశితంగా ప్రశ్నించారు. నిజానికి ఆ వివరాలేమీ నాకు తెలియవు. నాకంటే స్వామి వెంట ఉన్న విద్యార్థులకే ఆ విషయాలు ఎక్కువగా తెలుసు. అంతలో స్వామి హఠాత్తుగా శూన్యంలో నుండి విభూతిని గతంలో నేను చూచినట్లు గాలిలో 3 సార్లు తన అరచేతిని గుండ్రంగా తిప్పుతూ కాక సృష్టించి దానిని గొడ్డల యొక్క ఉక్కు పిడి వైపు గట్టిగా రుద్ది, ఇక నీకేమీ పర్వాలేదు, నీ యాత్ర విజయవంతమవుతుంది అని చెప్పి నా చేతికి ఆ మంచు గొడ్డలిని ఇచ్చివేశారు. మహిమ అనే పదానికి సరి అయిన అర్థమేమిటో నాకు తెలియదు కానీ 1 నెల తరువాత అంటే జూలై నెల 26వ తేదీన నేను నందదేవి పర్వతమును అధిరోహిస్తుండగా స్వామి తమ దివ్య హస్తముతో సృజించి విభూతిని రాసిన ఆ మంచు గొడ్డల యొక్క ఉక్కు పిడియే నన్ను రక్షించింది. ఆ సమయంలో నేను రామని అనే ప్రదేశంలో ఋషి గంగ అనే పేరు గల 2 ఎత్తైన కొండల మధ్యనున్న ఇరుకైన మార్గమును కలుపుతూ పైన ఏర్పాటు చేయబడిన జారుగా ఉన్న మంచుతో కప్పబడిన శిలాఫలకముపై 2 కర్వాలి పోర్టర్ల సహాయంతో నెమ్మదిగా నడుస్తున్నాను. ఆ పోర్టర్లు 2 మంచి ధైర్య సాహసాలు నైపుణ్యము కలవారు. వాళ్ళు తాడు సహాయంతో లేకుండా, పాదరక్షలు కూడా లేకుండా మంచుతో తడిసిన ఆ పలక పైన జారిపోకుండా ఒకవైపు నుండి మరొక వైపుకు నడిచి వెళ్ళగలరు. అలా వాళ్ళ ముందు నడుస్తూ నా కొరకు త్రాడును ఒక చివరి నుండి ఇంకొక చివరకు లాగి పట్టుకొని నేను సామానుతో సహా అవతలకి ప్రక్కకు చేరుకునేదాకా వేచి ఉంటారు. ఆ విధంగా మేము ఒక ఇరుకైన ప్రదేశం గుండా కొండ ఎక్కుతున్నాము. ఒక చోట నేల మరీ జారుడుగా, కాలు వేస్తే క్రిందకు పడిపోయేలా ఉంది. కాలు భూమిపై స్థిరంగా మోపడానికి ఎక్కడా అవకాశం చిక్కలేదు. మేము కాలు మోపడానికి అనువైన స్థలం గొడ్డలితో చెక్కి తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి వచ్చింది. అలా పైకి ఎక్కుతూ ఒక చోట నేను వెనుకకు తిరిగి చూచేటప్పటికి సుమారు 1000 అడుగుల లోతైన అగాధంలో 2 కొండల మధ్య ఒక ఇరుకు సందుగుండా ఒక నది ప్రవహించడం కనిపించింది. కొండ ఎక్కుతూ నేను కొంచెం తడి నేల ఉన్న ఒక చోట కాలి బొటన వ్రేలు మోపడానికి అనువైనంత జాగా నా మంచు గొడ్డలితో త్రవ్వి ఏర్పాటు
చేయగలిగాను. తర్వాత ఆ జాగాలో మంచుగొడ్డల యొక్క మొనను బలంగా ఒక్క వ్రేటితో గుచ్చుకునేలా దింపాను. అయితే ఆశ్చర్యకరంగా ఆ మొన 3 అడుగుల లోతుకి దిగబడి ఆ తర్వాత కంగుమని రాయికి తగిలి ఆగిపోయింది. అందువలన అది ఎట్టి బరువును ఆపలేని స్థితిలో ఉంది. ఇంతలో నా కాళ్ళ క్రింద మట్టి కదిలిపోతూ నేను కింద అగాధంలోనికి జారిపోతానేమో అనిపించింది. ఆ పరిస్థితులలో నేను కేవలం 3 అంగుళాలు మాత్రమే లోతుకు దిగిన నా మంచు గొడ్డలి ఆధారంగా అలా బ్రేలాడుతూ ఉండిపోయాను. మరుక్షణం ఒక్క క్షణం పాటు నా మొత్తం బరువంతా నా వీపుపై ఉన్న సామానుతో సహా ఆ గొడ్డలి మనపై ఆనింది. ఆ క్షణంలో నేను అక్కడి నుంచి జారి క్రింద 1000 అడుగుల లోతుకు ఉన్న అగాధంలో పడి నిశ్చయముగా ప్రాణాలు పోగొట్టుకుంటానేమోననే బాధ కంటే నా అసమర్థతే నన్ను ఎక్కువగా బాధించింది. ఇంతలో నాకు సహాయంగా వస్తున్న ఆ 2 పోర్టర్లు వెనుకకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఈ మొత్తం సంఘటనలో అత్యద్భుతమైన విషయం ఏమిటంటే కేవలం 3 అంగుళాల లోతుకు దిగిన గొడ్డలి మెత్తని ఆ మట్టిలో నుండి జారిపోకుండా నన్ను, నా సామాను బరువును వాళ్ళు వచ్చి నన్ను పట్టుకునేదాకా ఆపగలిగింది. ఇటువంటివే మరికొన్ని ప్రాణాపాయ పరిస్థితులను తప్పించుకొని మేము గురు పౌర్ణమి నాడు మా లక్ష్యమైన పవిత్ర నందాదేవి ఆలయంనకు విజయవంతంగా చేరుకోగలిగాము. మా తిరుగు ప్రయాణంలో కూడా మేము ఒళ్ళు గగురు పొడిచే కొన్ని ప్రమాదకరమైన సంఘటనలను ఎదుర్కొన్నాము. కానీ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను ఫలితంగా మేము వాటన్నింటినీ తప్పించుకొని క్షేమంగా ఇంటికి చేరుకోగలిగాము. ఈనాడు ఈ విధంగా నా కథను మీకు వినిపించటానికి నేను జీవించి ఉన్నానంటే అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహమే. భగవాన్ బాబా వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జిజ్ఞాసులకు చేయూతనిచ్చి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. భగవాన్ వర్షించే అపారమైన ప్రేమ కరుణలకు దూరము కాని జాతి, మత, కుల విభేదములు కానీ ఆటంకములు కానీ కావు. స్వామి తరచుగా దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ లవ్, నో సెషన్ ఫర్ లవ్. ప్రేమకు కారణం లేదు, ప్రేమకు సమయం లేదు అని పాడుతుండటం మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఆయన అహేతుక కరుణా సింధువు, నిర్హేతుకమైన నిరంతరాయకంగా కొనసాగే భగవాన్ ప్రేమ వాహిని వలన స్ఫూర్తిని పొందిన కీర్తిశేషులు శ్రీ కస్తూరి. నీకు ఆయన అవసరం ఉంటే ఆయన్ని పొందడానికి అర్హత ఉన్నట్లే అని ఒక సందర్భంలో ఉద్ఘాటించారు. భగవాన్ కరుణకై పరితపించే అట్టి ఆర్తుల కొరకు ఆయన సాగించే అన్వేషణ గురించిన కథ తరువాయి అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. ఒక 2 నిమిషాలు మాట్లాడి కంప్లీట్ చేయాలి. సరే. సాయిరామ్ అండి. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ బాబా మరి దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ పూజ్య గురుదేవుల దంపతులు హృదయపూర్వక నమస్కారములు. నాకు సత్యం శివం సుందరం 5వ భాగంలో కూడా పఠనానికి అనుగ్రహించిన గురువు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఈ గ్రూప్లో చేరి మూడు సంవత్సరాల పైన అయిందండి. ఎప్పుడు ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్లో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయింది. అప్పుడు అంతవరకు నేను ఏదో భజనలు పాడుతూ ఉన్నాను, ఎప్పుడు జాయిన్ అయ్యేదాన్ని గ్రూప్లో. నాకు ఈ ఆపరేషన్ అయినప్పటి నుంచి గురువుగారు నాకు ఎక్కువ అన్ని అవకాశాలు ఇచ్చారండి. స్వామి దయ. అది భగవద్గీతలో అవకాశం ఇచ్చారు, పారాయణలు చేశాను, అన్నీ అసలు
చాలా వాటిలో నాకు అవకాశం ఇచ్చారు. వాటి వలన నేను రోజు రోజుకు పుంజుకుంటూ ఈరోజు చక్కగా నడవగలుస్తున్నానండి. నిజంగా అది నాకు స్వామి గురుగారు ప్రసాదించిన అనుగ్రహం అండి. నాకు ఇంత తొందరగా నేను కోలుకోవడానికి కారణం ఆధ్యాత్మికంగా ఈ గ్రూప్లో నా అదే పాటలు, భజనసు, వెన్నిట్లో పాల్గొనటం. ఒక్కరోజు కూడా నేను ఎప్పుడూ మానడానికి మనసు ఒప్పలేదు. టైం అయ్యేసరికి తొందరగా బయలుదేరిపోయి కూర్చొని ఫోన్ పెట్టుకొని కూర్చుంటున్నాను. నాకు అదే నన్ను అలాగా రోజుకి నాకు ఆరోగ్యం బాగైంది. ఇప్పుడు నడవగలుస్తున్నాను. వాటికి కారణం ఏఎస్వి గ్రూప్ అండి. ఎంత పవిత్రమైన ఈ గ్రూప్లో నాకు స్వామి అవకాశం ఇచ్చినందుకు నన్ను చాలా కృతజ్ఞరాలనండి. అలాగే శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మాబయ్యన్న గారికి నాకు కృతజ్ఞతలు అండి. చాలా అండి. సాయి స్వరూపులైన ఏఎస్వి గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్ అండి. సాయిరామ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. కోలుకోవడానికి మందులు అంటున్నాను. కోలుకోవడానికి ఏఎస్బి మందు అంటుంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను మధ్యలో. నిజం గురుగారు. అలాగా భారతి, ఇప్పుడు నేను మధ్యలో కాల్ వస్తే బయటకు వెళ్ళాను. ఆ కాల్ చేసి మా థర్డ్ బ్రదర్ రిటైర్ అయ్యారు, కొత్తగూడెం నుంచి వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ సెటిల్ అయ్యారు. సో నాకు ప్రతి నెల మందులు పంపిస్తాడు. మా కంపెనీ మాకు రిటైర్ అయిన తర్వాత మాకు మందులు ఇస్తుంది. ఆ మందుల వివరాలు అడుగుతుంటే నువ్వేమో కోలుకోవడానికి ఏ ఎక్స్పెంట్ అంటే నాకు నవ్వొస్తుంది భారతి. నేనేమో భలేదాని చూడండి. నాది కాదు గురుగారు, మా ఇంట్లో అందరూ అసలు మమ్మీకి అంత తొందరగా తగ్గడానికి కారణం ఈ గ్రూపు. గురుగారు అదే చెప్తారు గురుగారు అందరికి. ఎవరు వచ్చి ఇంటికి వచ్చినా అదే మాట చెప్తూ ఉంటారు. మమ్మీ నమ్మకం అసలు ఎంత నమ్ముతుంది. అలాగా ఈవిడ టోటల్ పయస్ శ్రీమూర్తి సార్. నేను చూశాను ఆ అదృష్టం. ఆ శ్రీమూర్తిని దర్శించే భాగ్యం నాకు తెలియదు. నేను పోదామంటే నా దగ్గరగా పరిగెత్తుకొచ్చింది బాబు. ఇంత మా అబ్బాయి అన్నాడు, అన్న ఆంటీ రావటం అంటే, అందులో 2 సెకండ్ ఫ్లోర్ లో ఎక్కి ఉన్నాను అప్పుడు నేను. పైకి మెట్లు ఎక్కి రావటం అంటే ఆదర్శ దంపతులు మమ్మీ ఇద్దరు. పొట్టుకు తెచ్చే వాళ్ళని చూస్తున్నాను. వాడిని పడుతూ నిజమ్మా ఎంతసేపు న్యూస్ అంటే. ఈయన ఏదో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు గురుగారు. డెంటిస్ట్ దగ్గరికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు, 10 గంటలకు వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గురుగారు. సాయిరామ్ గురు. లెట్ us కంటిన్యూ అండి. నేను టాపిక్ టుడే we can try to go క్లోజ్ చేద్దామండి. బుద్ధుడిది నేను ఈ విషయాలు పిల్లలకు కూడా చెప్తున్నాను సాయంత్రం క్లాస్ లో. వీఆర్ హ్యావింగ్ బాల్ వికాస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ 4 to 5. ఎనీబడి ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. గురూస్ ఆల్సో కెన్ జాయిన్ అండ్ గైడ్ ద చిల్డ్రన్. సో నిన్న ఎక్కడ ఆపానంటే, ఎవరైనా చెప్పండి. నిన్న ఎనీబడి లాస్ట్ వర్డ్ కావాలి, మిగిలిన వద్దు. ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని అందివ్వలేదు ఆయనకి. సన్యాసం చేస్తే మహనీయులు కలవటము, 100 కొద్ది పుస్తకాలు చదవటము, కోరుకుంది మాత్రం లభించాలి అని గ్రహించగలిగాడు. గ్రహించకపోతే ఇంకా టైం వేస్ట్ అయ్యేది. ఇంకా పుస్తకాలు కొనుక్కోవడం. నాలుగు డైరీలు, మా తమ్ముడు మొన్న 10 డైరీలు పంపించాడు మా సుబ్బారావు. నాకు అందులో 5 ఆ పక్కనే పెట్టుకున్నా. బ్యూటిఫుల్ డైరీస్ అండి. అందులో జనరల్ మేనేజర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నట్టు. నాకు డైరీలు ఇష్టం, మన తెలుసు, నేను రాస్తుంటా అని చెప్పి. ఇప్పుడు 54 అయింది, 55 మొదలు పెట్టినా. ఆయన ఇలానే కూర్చునేవాడు, డైరీలు రాసుకుంటూ వాళ్ళని కలవటం వీళ్ళు కలవటం కాలం. బట్ ఈ రియలైజ్ దట్ ఇవేవి కూడా తను అనుకున్నది ఇవ్వవు అని గుర్తించగలిగాడు. అని చెప్పి గ్రంథాలు చదవటం మానేయకూడదు, మహనీయుల సత్సంగాలు మానేయకూడదని.
ఏం చదివావురా అని అడిగితే పిల్లవాడిని ఏమన్నాడు? ఏ పిల్లవాడండి? ప్రహ్లాదుడు ఏమన్నాడు? చదువులలో మర్మమెల్ల చదివిని తండ్రి. ఏంటి చదువులో మనం ఏంటి? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్? చదువులో మర్మం జ్ఞానం. భగవంతు సర్వాంతర్యామి, నారాయణ అన్ని చోట్ల ఉన్నాడు. అది సింపుల్ గా చెప్పు. అది దట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది. ఇది చదవడానికి నువ్వు అక్కడ పోయినావా? నీ గురువులు ఇది నీకు నేర్పిందా? వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది? ఏం చదివినరా అని అడిగితే ఇది చెప్పండి. నారాయణ అన్ని చోట్ల ఉన్నాడు. నారాయణే వితౌట్ నారాయణ నథింగ్. ఇదే ఆ చదువులో సారం అంటాడు. ఇదే నువ్వు నేర్చుకుని 3 సంవత్సరాలు బట్టి ఆశ్రమంలో ఇదే నీకు గురువులు నేర్పింది అని చెడమడ తెచ్చాడు. సో నెక్స్ట్ కంటిన్యూ వాట్. అప్పుడు సిద్ధార్థుడు ఏం చేశాడో చూద్దాం. అప్పుడు దానికి అనిపించింది అనమాట. ఏమనిపించింది? తన ఎందే అవ్యక్తంగా ఉన్న ఆత్మజ్ఞానము తానే ఆవిష్కరింప. సరే, ఎప్పుడు నన్ను నేను బాగు చేసుకోవాలండి. నేను బాగుపడ్డా చెడిపడిన నేనే. నన్ను ఎవరు బాగు చేయలేడు, నన్ను ఎవరు చేయలేదు. మరి ఉత్తగా చెప్పాడు భగవద్గీత శ్లోకం. ఇప్పుడు అందరు పిల్లలకి బాల వికాస్ గీతా శ్లోకాలు చెప్తాను ఈవినింగ్ 4 to 5. టైంపాస్ కావాలంటే రండి సాయంత్రం అని డిసైడ్ చేసుకుని తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సు అంటే ఎక్కడికో పోవటం కాదు, దృష్టిని అంతర్ముఖం గావించుకున్నాడు. దిస్ ఈ తపస్సు. గయక్షేత్రం వెళ్ళాడు. బోధి వృక్ష ఛాయలో ధ్యాన నిమగ్నుడయ్యాడు. హౌ మెనీ ఇయర్స్? 26 సంవత్సరాలు చేశాడు సాధన. 5 సంవత్సరాలు వేసాకు ఇప్పటికి 500 సార్లు చెప్పాం. 5 సంవత్సరాలు బట్టి సత్సంగాలు చెప్పాం. 5 సంవత్సరాలు బట్టి సత్సంగం ఒక 2 గంటలకి. ఆయన 26 సంవత్సరాలు బట్టి దివారాత్మ సాధన చేశాడు. దెన్ హీ అటైన్ దట్ జ్ఞాన ఉదయం. ఏమిటి జ్ఞానోదయం అంటే? కళ్ళు తెరిస్తే జ్ఞానోదయం. కళ్ళు తెరిస్తే మళ్ళీ మా యథాస్థితి గుర్తుకొస్తుంది. సార్ చెప్తాడు, మహనీయుడైనా కళ్ళు మూసుకొని చెప్పు, కళ్ళు తెరిస్తే మళ్ళా కర్మవాసన పరంపరలో పడతాడు. ఈవెన్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ. సో అంటే జ్ఞానోదయం అంటే ఏంటి? ఆత్మజ్ఞాన అనుభూతియే జ్ఞానోదయం. మనందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర చాలా మంది చాలాసార్లు దర్శించిన వాళ్ళు. ఒక మెసేజ్ పెడతాను, నాకు అరగలేదు అందుకని పెట్టలేదు. నేను ఆకలింపజేసి మధ్యాహ్నం పెడతాను, చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అందరూ కూడా వెంకటేశ్వరం చాలాసార్లు చూసినాం. అటువంటి ఆత్మ అనుభూతి ఆ బోధి వృక్ష ఛాయలో గయలో అతనికి ప్రాప్తించింది. ఇమ్మీడియట్ గా నోరు తెచ్చాడు. బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి అనే మాటలు ఆయన నోటి నుంచి ఆయనకు తెలియకుండా బయట వచ్చినాయి. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది? ఆల్రెడీ మనం చెప్పిన, మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని బుద్ధి ద్వారా గ్రహించాలి. ఆ జ్ఞానాన్ని ధర్మ మార్గంలో ఆచరింపజేయాలి. ఆ ధర్మాన్ని సంఘంలో ప్రవేశించి ఇది బుద్ధం చరణం పెట్టాలి. ఫస్ట్ టు మేక్ అవర్ ఇంటెలెక్ట్ గుడ్. ప్రాపర్ గా ఉంచుకోవాలి బుద్ధి. బుద్ధి సరిగా లేదురా అంటారు, నీకు బుద్ధి లేదురా అంటారు. ఏమన్నారు? ఎవరన్నా ఏమన్నారు? నీకు బుద్ధి లేదురా ఈ పని చేయడానికి అంటుంటారు. మిగిలిన ఏ అవయవం నీకు గుండెకాయ లేదురా, నీకు లంగ్స్ లేవురా, నీకు కాలేయం లేదురా, నీకు లివర్ లేదురా అన్నారు. నీకు బుద్ధి లేదురా అంటే సో బుద్ధి అనేది వైటల్ పార్ట్ అన్నమాట. ఆయనకి ఆత్మజ్ఞానం అక్కడ జ్ఞానోదయము, ఆత్మ జ్ఞాన అనుభూతి ఎలా జరిగింది? ప్యూరిఫికేషన్ ఆఫ్ అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని ఆయన పవిత్రం చేసుకున్నాడు. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఎవరికైతే అంతఃకరణ పరిశుద్ధత వలన జ్ఞానోదయము, ఆత్మజ్ఞాన అనుభూతి కలుగుతుంది. నాట్ ఓన్లీ బుద్ధ, ఎనీబడి సాధన చేసేవాళ్ళు. బాగానే ఉంది. సింపుల్ వర్డ్. అంతఃకరణ పరిశుద్ధత అంటే దానికి మార్గం చెప్పాడు స్వామి.
మనం ఇచ్చిన పంచ జ్ఞానేంద్రియములు పవిత్రంగా వినియోగం చేసుకుంటా సమ్యక్ దర్శనము, సమ్యక్ వాక్కు, సమ్యక్ చింతన, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం. ఈ పంచ జ్ఞానేంద్రియాలు పవిత్రంగా వినియోగం చేసుకుంటే మనకు అంతఃకరణ పరిశుద్ధత వస్తుంది. అంతఃకరణ పరిశుద్ధతో ఆత్మజ్ఞాన అనుభూతి వచ్చి ఆత్మజ్ఞాన అనుభూతి జ్ఞానోదయము అన్ని కూడా బుద్ధులను పిలుస్తారు. అప్పుడు బుద్ధ ఆవిడ అప్పటిదాకా సిద్ధార్థుడు, గౌతముడు రకరకాలుగా పిలువబడిన వాడు ఎప్పుడైతే వెన్ హీ అటైన్ దిస్ ఆత్మజ్ఞాన అనుభూతి జ్ఞానోదయము was called as Buddha Bhagavan from that moment onwards. మనకి 4 మహావాక్యాలు ఉన్నాయి. వేరే వాక్యాలు లాగా ఈయన కూడా బుద్ధ భగవానికి 4 మహావాక్యాలు ఉన్నాయి. సర్వం దుఃఖం, దుఃఖమునకు కోరికలే మూలము, కోరికల నిర్మూలనమే దుఃఖ నివారణము. మరి వైరాగ్యం కలగాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టచ్ అష్టాంగ మార్గం. నేను ఆల్రెడీ చెప్పాను. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ సంకల్పం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి. ఐ డోంట్ వాంట్. ఇన్ని రకాల సూత్రాలు ఉన్నా, 4 వాక్యాలు ఉన్నా, 8 అష్టాంగ మార్గాలు చూపిస్తే ఆయన ఒకటే ప్రిన్సిపల్. బుద్ధ భగవాన్ ప్రిన్సిపల్ ఏంటంటే అహింస పరమో ధర్మ. దిస్ ఈజ్ హిస్ కొటేషన్. ఇవన్నీ కూడా ఆయన మహావాక్యాలు కావచ్చు, అష్టాంగ మార్గాలు కావచ్చు. బట్ ఆయన యొక్క థియరీ, ఆయన సిద్ధాంతం ఏంటి? ఏకవాక్యంలో అహింస పరమో ధర్మ. అహింస అంటే ఎందుకు ఎన్నిసార్లు ట్రై చేస్తున్నావు? ఒకసారి అడ్మిట్ చేయకపోతే రావద్దు. అహింస అంటే త్రికరణ శుద్ధితో వ్యవహరి. మనస వాచ కర్మణ ఏ ప్రాణికి హాని తలపెట్టకుండా శత్రువులను కూడా ప్రేమించగలం అంటే కొంతమంది ప్రేమిస్తారు, మనం బాగపోవచ్చు. మనం మంచి వాళ్ళనే ప్రేమించలేము. పాపులను పతులను క్షమించి వారిని సన్మార్గంలో పెట్టగల ప్రేమ సహనము కలిగి ఉండదు. దిస్ ఇస్ ఆల్ ఫర్ రెఫరెన్స్ ఫర్ అహింస. అని చెప్పడం కాదు, స్వామిలాగా ప్రాక్టికల్ రీటీచర్. స్వామిలాగా స్వామి కూడా చిన్నప్పటి నుంచి ఏ జీవరాశికి కూడా హాని తెలిపెట్టడం ఇష్టం కాదు. ఆ కప్పలను పిల్లలు ఆడుకుంటే మీరు వదిలిపెడతారా లేదని వదిలిపెట్టంటే వాడు కప్పలను పావురాలు చేసిండు. ఆ చిత్రావతి తీరులో ఆ యొక్క ఎద్దులకి పెద్ద పెద్ద రాళ్లు కట్టి వాళ్ళ పరుగు పందాలు, ఇవన్నీ కోడి పందాలు, ఇవన్నీ కూడా స్వామి చిన్నప్పుడు, ఇవన్నీ కూడా స్వామి చిన్నతనం నుంచే స్వామి వాజ్ ఎగెనిస్ట్ ఆల్ ది, బికాస్ హీ నోస్ దట్. ఇందాక అనుకున్నాడు, మన బాతులు షూట్ చేశాడు, పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అంటే వీటిని అంటే వాటిని నువ్వేం ఇబ్బంది చేయకపోతే నువ్వేం చేయకు. రాజమ్మ గారు వీడియో ఆఫ్ చేసుకోండి. ఆయన అహింస పరమధర్మ అంటే సరిపోయిందా? చెప్పాడా అంటే లేదు. ప్రాక్టికల్ గా కూడా ఒకసారి చూపించాడు. నేను మా పిల్లలకు చెప్పాను ఎగ్జాంపుల్. ఒకసారి బుద్ధ భగవానుడు ధర్మ ప్రచార నిమిత్తం అలా గ్రామాల్లో తిరుగుతున్నాడు. తను తెలుసుకున్న విషయాన్ని తనలో ఉంచుకోలేదు, జ్ఞానాన్ని పంచుతున్నాడు. అక్కడ ఒక చోట యజ్ఞం నిర్వహింపబడుతోంది. ఆ యజ్ఞం నిర్వహించే వ్యక్తి బలి ఇవ్వటానికి ఒక జంతువును సిద్ధం చేశాడు. పిల్లలు కనుక ఎక్కువ చెప్పలేదు డీటెయిల్, మీరు పెద్దవాళ్ళు మీకు చెప్పాలి. అటువంటి బలి ఆచారం ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఉంది. కోడి మేకని ఇవ్వటం, అది ఎంతవరకు సబబో వాళ్ళకే తెలియాలి. బలి ఇవ్వబోయే సమయంలో అక్కడికి చేరిన బుద్ధుడు చూశాడు, ఆ యొక్క క్రూర చర్యకు అడ్డుపడ్డాడు. ఆయన సర్వజీవులో సర్వేశ్వరుడు ఉన్నాడు కనుక ఈ జంతువును భగవంతుని ప్రీతి కొరకు బలి ఇవ్వటం మహాపాపం అని వారించాడు. ఇప్పుడు ఎవడైతే ఆ బలి ఇవ్వబోతున్నాడో ఆ వ్యక్తి అన్నాడు, ఇప్పుడు చూడండి ఆయన, అయ్యా ఆ జంతువు బలి ఇవ్వటం వలన దానికి మోక్షం లభిస్తుంది కదా అన్నాడు. విన్నాడు బుద్ధుడు.
బలి ఇవ్వబడిన ప్రాణికి మోక్షం లభిస్తే నువ్వు దృఢంగా విశ్వసిస్తే మోక్షం కోరలేదు ఆ జంతువు. ఆ కోడో మేకో మోక్షం కోరుకోలా. అది అది నాకు మోక్షం కావాలని అడగలేదు. నువ్వేమన్నావు బలి ఇస్తే మోక్షం వస్తున్నావు. ఆ జంతువు చెప్పలేదు, నీకు నోటు చెప్పలేదు నాకు మోక్షం కావాలి, అది అడగలేదు కూడా. నీ అమ్మా నాయనకి మోక్షం కావాలంట, నీ పెళ్ళాకు మోక్షం కావాలంట, నీ పిల్లలు మోక్షం కావాలంట, వాళ్ళు తీసుకురా. వాళ్ళు మోక్షాన్ని ఆశిస్తున్నారు, వాళ్ళకి మోక్షం కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళు తీసుకొచ్చి బలి ఇవ్వమని చెప్పాడు. వారికి మోక్షం ప్రసాదించవచ్చు కదా అని అడిగాడు. దెబ్బకు తలకాయ తిరిగిపోయింది. సో హింసచే ఎన్నటికీ మోక్షం కలుగదు, అది మహా పాపము అని బోధించి ఆ హింసాకాండకు స్వస్తి పలికింది. దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ అహింస పరమో ధర్మ చెప్తే సరిపోదు. ఇంకో సందర్భంలో బుద్ధుడు సైలెంట్ గా కూర్చున్నాడు ఒక చోట. బుద్ధుడు అంటేనే సైలెంట్ గా కూర్చోవడం, బుద్ధిగా కూర్చోవడం. ఇప్పుడు అందరు కూడా వైలెంట్, సైలెంట్ పిల్లలు, అంతా వైలెంట్ పిల్లలు. 1 సంవత్సరం పిల్లవాడిని పట్టుకోలేము, 2 సంవత్సరాల పిల్లవాడు నా మాట వినలేనట్టుంది. ఏ స్థితిలో ఉన్నాము? 2 సంవత్సరాల పిల్లవాడు నీ మాట వినడా? ఎప్పుడు వింటాడు మరి? మా నాన్నగారు గీచిన గీత చివరి దాకా మేము దాటలేదు. మీరు కూడా అందరూ పెద్దవాళ్ళ మాటలు విన్నవాళ్ళే. అప్పుడు సైలెంట్ గా ఏకాంతంగా కూర్చున్నాడు ఒక సందర్భంలో బుద్ధ భగవానుడు. అప్పుడు ఒక డెవిల్ వచ్చింది, రాక్షసు. బుద్ధ, నాకు ఆకలిగా ఉంది, నేను భుజిస్తాను, నీకు సమ్మతమేనా అని ప్రశ్నించాను. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, ఎప్పటికైనా మరణం తప్పదు కనుక నీ ఆకలిని తీర్చుటకు ఈ దేహాన్ని ఇవ్వడానికి నేను సిద్ధమే అన్నాడు. తక్షణమే ఆ రాక్షసి ఒక పావురంగా మారి ఎగిరిపోయింది. బుద్ధ, నీ త్యాగ గుణమును ప్రపంచానికి దాటు. ఎవరైనా ప్రాణం తీస్తాను అంటే భయపడి పారిపోతారు, కానీ నీవు నీ దేహాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యావు. నేను రాక్షసిని కాదు, నేను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాను అని చెప్పి నాకు ఒక ఆర్యోక్తి వేద సూక్తి ఉంది. సమత్వం యోగం ఉచిత అని చెప్తుంటారు. దిస్ ఈజ్ సమత్వం అండి. సమత కావాలి, మమత కాదు. రుద్రం మొత్తం ఎత్తుంది సమత్వం, సమత సమత. ఒక 10 సార్లు ఎక్కడ పెడతారు సార్? సమత్వం సమత్వం సమత్వం. సమత్వం యోగం ఉచిత. యోగము అంటే సమత్వంగా ఉండాలి. ఇంకో సందర్భంలో బుద్ధుడు ఒకసారి కొంతమంది యువ శిష్యులతో ధర్మ ప్రచారానికి బయలుదేరాడు. ఆ ప్రయాణ మార్గ మధ్యంలో అక్కడక్కడ కొంతమంది గుమికూడితే అక్కడ కూర్చోవడం, వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం. అలా చెప్పే సందర్భంలో అలా గుంపులో గోవిందయ్యలో ఒకడు లేచాడు. లేచి బుద్ధుడి నోటికి వచ్చినట్టు నిందిస్తున్నాడు, విమర్శించేవాడు. చిన్నప్పుడు స్వామిని కూడా అలానే అను. స్వామి చుట్టూ భజన మండలి ఉండేది, పాండురంగ భజన మండలి. అలా ఊళ్ళో వాళ్ళు వీడికి ఎప్పుడు ఇదే పని, వీళ్ళు చుట్టూ తిరుగుతుంటారు అనుకునేవాళ్ళం. జస్ట్ లైక్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఈయన బుద్ధుడు ఆయన చుట్టూ శిష్యులు చూశాడు. ఆయన ఇతనికి ఎందుకంటే వేరే పనులు ఏమీ లేదు. ఈ యువకులందరినీ కూడగట్టుకుంటాడు, తన వెంట తిప్పుతుంటాడు, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నాడు అని దూషించేసాడు. బుద్ధుడు ఏమన్నా సైలెంట్ గా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, కదలలేదు కూడా. ఎంతో ప్రశాంతంగా వింటున్నాడు. వారు తిట్టడం పూర్తి అయిపోయిన తర్వాత
నాయనలారా అయిపోయిందా, ఇంకేమన్నా మిగిలి ఉందా? ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఇంకొక మహనీయుడు సిచ్యువేషన్ గుర్తుకొస్తుంది. ఎవరికన్నా గుర్తుకొచ్చిందా? రెండు రెండు భిన్నమైన స్వభావాలు ఉంటాయి ఆ నేరేషన్. కొంచెం క్లూ ఏమన్నా? రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇంకొక ఆయన. ఇప్పుడైనా చెప్పండి ఎవరన్నా. కలకటా నుంచి మఠానికి రోజు పడవ ప్రయాణం. ఇంకాస్త చెప్తాను మీకు. సాయిరామ్. ఆ, రామకృష్ణ వివేకానంద స్వామిను రామకృష్ణ పరమహంస శిష్యులు ఇద్దరు రోజు పడవ ప్రయాణం చేస్తూ ఉంటారట. ఆ పడవ ఆయన చాలా మాటలు అంటూ ఉంటారట. మీరేంటి ఈ వయసుకి ఇలా తిరగటం ఏంటి, మఠ స్వామి దగ్గర ఉండటం ఏంటి, చక్కగా ఉద్యోగం అలా తిడుతూ ఉంటే ఒక ఆయనకి వివేకానందకి బాగా కోపం వచ్చి ఆయన ముందు మీద ముందు అరుస్తారు. ముందు వేరే వారి సంగతి చెప్పు. ఈ సెకండ్ జరుగుతుంది. ఫస్ట్ ఆ ఏమన్నా చెప్పాలి. ఫస్ట్ ఆయన ఏమీ మాట్లాడకుండా తిరిగి వచ్చేస్తారు. వస్తే అక్కడ ఏం జరిగింది అని రామకృష్ణ పరమహంస అడుగుతారు. అడిగితే ఆయన జరిగిందంతా చెప్తే ఇతనికి కాస్త ఉప్పు కారం అది పెట్టండి, అలా పెడితే అప్పుడైనా ఏదైనా అంటే తిరిగి మాట్లాడాలి, మాట్లాడకపోతే కుదరదు, ఏ మాట అన్నా ఊరుకోకూడదు అని చెప్పి ఆ శిష్యునికి చెప్పి పంపిస్తారట. తర్వాత రోజు వివేకానంద ఆయన అనేసరికి నిన్న స్వామి అలా చెప్పారు కదా రామకృష్ణ పరమహంస అని, ఈ రోజు ఈయన గట్టిగా అరిచేస్తారు. అరిచేసేసరికి వచ్చేసరికి మళ్ళీ ఏం జరిగింది అంటే, అలా అరవకూడదు అంటే, అదేంటి స్వామి నిన్నేమో తను మాట్లాడకపోతే మీరు చెప్పమన్నారు, ఈ రోజు నేను అరుస్తా అంటే, ఎవరికి ఏది చెప్పాలో ఎవరికి ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇవ్వాలి, నువ్వు అలా ఆవేశపడి మాట్లాడకూడదు, ఎవరికి ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇవ్వాలి కానీ అందరికీ ఒక రకమైన మందు ఇవ్వకూడదు కదా అని చెప్పి ఆయన చెప్తారు రామకృష్ణ పరమహంస. ఇప్పుడైనా నాయనలేరా అయిపోయిందా, ఇంకా ఏమన్నా మిగిలి ఉందా చెప్పండి, నేను వెళ్ళి వస్తాను అన్నాడు బుద్ధుడు గంభీరంగా. అలా అయిపోయిన తర్వాత ఒకసారి శిష్యులు బుద్ధుని, స్వామి వారందరూ ఆ విధంగా దూషిస్తూ ఉంటే మీరు ఎందుకు ఏమి అన్నారు? స్వామి కూడా బుట్టల స్థాయి పట్టుకోవాలని స్వామి పట్టించుకోలేదు. ఇప్పుడంటే ఉన్నారు మనం మీరు 70s 75 ప్రాంతంలో జాయిన్ అయిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. మేము జాయిన్ కాలేక మాకు తెలియదు. అప్పుడు బుద్ధుడు ఒక మాట చెప్పాడు. ఇందాక ఆల్రెడీ ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పాను నేను. ఒక ఇంటి ముందు భిక్ష పాత్ర ఫస్ట్ డే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అదే పూర్తి చేస్తాడు. నాయనలారా మనకి ఎవరైనా భిక్ష వేయటానికి వస్తే దాన్ని మనం స్వీకరించకపోతే ఆ భిక్ష ఎవరికి చెందుతుంది? నేను ఊరు పంపిస్తే ఒక్కరికి రిటర్న్ రాలి, ఒక్కరికి రిటర్న్ వచ్చింది, అది వేరే వాళ్ళకి పంపించింది. నేను పంపిన ఇప్పుడు అందింది, రాజవారిని అంది, కేలక్ష్మి కూడా అందిందని చెప్పింది. ఇది అమ్మాయి మీకు అందకపోతే మళ్ళీ నాకే నా ప్రొమోటర్స్ క్లియర్ గా ఉంటుంది, మళ్ళీ సాయి యోధర్కే బ్యాక్ వస్తుంది మీరు తీసుకోకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే. స్వీకరించకపోతే ఆ భిక్ష ఎవరికి చెందుతుంది? తెచ్చిన వారే దాన్ని తిరిగి తీసుకొని పోతారు. అటులనే దూషణ అనే భిక్ష పెట్టడానికి వచ్చినప్పుడు దాన్ని మనం తిరస్కరిస్తే ఆ దూషణ అనే భిక్ష దూషించిన వరకే చెందుతుంది అని జ్ఞానబోధిస్తుంది. ఇది సమత్వం యోగం వచ్చిందండి, ఎలాగో చెప్పడం కాదు, అండ్ ప్రాక్టికల్లీ ఆయన లైఫ్ లో చూడండి. దట్స్ వై హిజ్ లైఫ్ ఆల్సో మెసేజ్. మహనీయులు ఇలాగా ఆదర్శవంతంగా ఉండబట్టి వాళ్ళ జీవితాలు మనకు రాముడు ఆదర్శం. బీ లైక్ రామ అండ్ డూ లైక్ కృష్ణ అంటాం. రాముడిలాగా ఉండు, కృష్ణులాగా చేయాలి. అలాగా బుద్ధ భగవానుడు దేశ సంచారం చేస్తూ ఉన్నాడు, ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలసిపోయి ఉంటాడు పాపం. మహనీయుడు తిరగటం కదా, ఈ రోజులాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ రోజులు. ఎటుపోయినా కాలినడకనే. ఆది శంకరాచార్యులు 2 సార్లు తిరిగట్టు మొత్తం దేశం మొత్తం 32 సంవత్సరాల ప్రాయంలో. అలాగా అలసిపోయి ఒక గ్రామం చేరుకున్నట్ట. తర్వాత తన శిష్యుల్లో ఒక పిలిచి, నేను కూడా అప్పుడప్పుడు బాగా అలసిపోతే నా బదులు వేరే మాట్లాడమని చెప్తుంటాను. ఇవాళ 2 సత్సంగాలు ఏమన్నాను, కారణం కొంచెం డల్గా ఉంది. సో మీరు మాట్లాడితే నాకు ఆనందం, రోజు నేను మాట్లాడితే మీరు వింటున్నారు, మీరు మాట్లాడితే నేను విన్నాను. మాధవి చెప్తే ఆనందం అయింది, భారత్ చెప్తే ఆనందం.
అయినా నేను బాగా టైర్ అయిపోయాను, అలసిపోయాను, ఐ వాంట్ సమ్ రెస్ట్, విశ్రాంతి అవసరము. కనుక ఈరోజు ప్రజలకు ఆధ్యాత్మిక ప్రబోధం నువ్వు చెయ్యి, లెట్ దెమ్ మేక్ హ్యాపీ అని ఆజ్ఞాపించాడు. తన లోపలికి వెళ్ళాడు అపార్ట్మెంట్ల గుడిసెలో. సో శిష్యుడు ఆ బుద్ధిని యాడ్ ఫర్ ద గైడెన్స్ ఆదేశాంతో చక్కగా ప్రసంగం చేశాడు. చివరగా బుద్ధుడు ప్రేమమయుడు, జ్ఞానయోగి, ఇంతవరకు ఇటువంటి మహనీయుడు ఇంతవరకు పుట్టలేదు, నభూతో నా భవిష్యత్, ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు అని చివరిలో అప్పటిదాకా బాగానే చెప్పాడు. ఆవేశం వస్తే మనం మాట్లాడమంటే అక్కడ చేరిన వారందరూ హర్షామోద పులకతులై తమ ఆనందాన్ని ప్రకటించడానికి గట్టిగా చప్పట్లు కొట్టారు. స్వామి చెప్తుంటే చప్పట్లు వినపడుతుంది. ఈ మాట లోపల విశ్రాంతి తీసుకుంటున్నాయన్న బుద్ధుడు కూడా వినపడ్డాయి. ఆయన తక్షణమే వెలుపలికి వచ్చాడు. శిష్యుని మాట్లాడటం ఆత్మని అతనితో పరమ శాంత, కోపం కాదు, చాలా శాంతంగా, ఆయన వాట్ ఈజ్ యువర్ ఏజ్, ఈ వయసు ఎంత, 35 years అన్నాడు. ఎన్ని దేశాలు సందర్శించావు? అంటే దేశాలంటే ఆ రోజుల్లో ఫారిన్ కంట్రీస్ అని కాదు, ఎన్ని రాజ్యాలు అన్నమాట. అప్పుడు శిష్యులందరకు నేను కురు, కుంతల, పాంచాల దేశాలు అంటే రాజ్యమే దేశం అంటే ఆ దేశాలు సందర్శించాను అని సమాధానం చెప్పాడు బుద్ధుడు. ఆయన నీ వయసు 20 సంవత్సరాలు మాత్రమే, నీవు చూసినది 3 దేశాలే కదా. అటువంటిప్పుడు నీవు బుద్ధుని వంటి మహనీయుడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు అని చెప్పగలుగుతున్నావు. యూ డోంట్ నో ఈవెన్ ప్రజెంట్, నీకు వర్తమానం కూడా తెలియదు. నీవు హౌ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. వర్తమానం కూడా తెలియదు నీవు భవిష్యత్తును గురించి ఏ రీతిగా చెప్పగలవు? ఇది అజ్ఞానం అని. ఇంతకు పూర్వం ఎందరో మహనీయులు జన్మించారు, ఇక ముందు కూడా ఎంతో మంది పుట్టగలరు. కాబట్టి పుట్టలేదు, పుట్టబోరు అని చెప్పే అధికారం నీకు ఏమాత్రం లేదు. ఇకపై ఇటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దు అని మందలించారు. ఇంకొక సంఘటన తెలుసుకుని రైట్ కంక్లూడ్. ఒకసారి అలాగా బుద్ధ భగవాన్ యాత్రలో ఒక పండితుడు, గ్రామంలో ఒక పండితుడు కనుక్కుంటాడు. ఆ కవి అండ్ పండితుడు బోత్ బుద్ధుని యొక్క సందేశనార్థం వచ్చాడు. అయ్యా, మీరు నన్ను జయించినారంటే నేను నా 3,000 మంది శిష్యులతో మీకు పాదాకాంతులై మీకు సేవ చేస్తాము. ఒకవేళ మీరు ఓడినట్లయితే మీరు మాకు దాసులై సేవ చేయవలసి ఉంటుంది అని ఎంతో గర్వంగా గురుచేతులు అటువంటి గర్వాన్ని ఒక దునపోచే అనగదీశాడు ఒక పండితుడికి. బుద్ధ భగవాన్ చిరునవ్వు నవ్వుతూ, అయ్యా పండిత సమదర్శన అన్నారు కదా, సమత్వాన్ని పొందినవాడే పండితుడు. పండితులకు ఎక్కువ తక్కువలు ఉండరాదు. దుఃఖములను, గౌరవాలను, మర్యాద అమర్యాదలు సమానంగా అనుభవించాలి. కానీ మీలో అహంకారం ఉంది, గర్వం ఉంది. మీరు పండితోత్తములు ఎలా కాగలరు? గ్రంథాలు చదివినంత మాత్రం ఎవరు పండితులు కాలేరు. చదివిన దాన్ని ఆచరణలో ప్రకటించాను. నేను భగవద్గీతలో చెప్తాను, 700 శ్లోకాలు బట్టి పడితే మంచిదే, బట్ శ్లోకాలు ఆచరణ కావాలి. పారాయణ చేయడం లేదు.
మరి మనం కూడా పారాయణ చేద్దంటే మీరు మానేస్తారు. చదివిందని ఆచరణలో ప్రకటించాలి. పుస్తక జ్ఞానం కాదు, కావాల్సిన ఆత్మ జ్ఞానం అన్నాడు. కవేంటి ఏమనుకున్నావు? ఏవో కొన్ని పదాలు ఏరి పూర్తి పద్యంలో వెళ్ళి అల్లేవాడు కాదు. కవి అంటే భూత భవిష్యత్ వర్తమానాలు చక్కగా గుర్తించిన వాడు. అతడు ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటే ఆయన 5 జనరేటర్ ఆక్రమిస్తారు. ఇప్పుడు భూత భవిష్యత్తు చక్కగా గుర్తించడం ఎవడంటే ప్రశ్నిస్తే భగవంతుడే. పురాణం అంటే ఈ దేహం అనే పురంలో నకసిక పర్యంలో సంచరించే దివ్యత్వం. కవి పురాణ అనుశాసితారం అంటారు శాస్త్రం. అనుశాసితుడు అనగా మనస్సును శాసించగలిగే ధీమంతుడు. అతడు ఎవరు? భగవంతుడు. మనంతా మానవులను, ఎందుకంటే మన మనసుకు లోబడిన వాడు. సో ఇక మీదట ఈ లౌకికమైన ప్రాకృతమైన పాండిత్యములు కాక భగవంతుని అర్పించడానికి భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన జ్ఞానం సంపాదించు అని బుద్ధి చెప్పాడు బుద్ధ భగవంతుడు. ఇంకో మాట కూడా చెప్తాడు. నేను కూడా మొదట నీకంటే ఎక్కువ గ్రంథాలు చదివాను. నాకు పని పొద్దున లేదు లైబ్రరీలో కూర్చోవడం అదే పని. కొన్ని సంవత్సరాలు అలా లైబ్రరీలో కూర్చున్నాను. మీరు లైబ్రరీకి వెళ్ళిన వాళ్ళు మీరంతా వెళ్ళలేదా సార్? ఎల్ఎస్పీ గారు, నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హాస్ గాన్ ఫర్ లైబ్రరీ ఐ థింక్. నేను మొదటి నీకంటే ఎక్కువ గ్రంథాలు చదివాను. ఎంతో మందితో వాదనలు చలిపాను. బట్ అవి నాకు తృప్తిని ఇవ్వలేదు. ఏం చేశాడు చివరికి? దిస్ ఇస్ ఇంపార్టెంట్. చివరికి పంచేంద్రియాలు పవిత్రంగా గావించుకున్నాను. దిస్ ఇస్ ఆయన చేసింది ఇది. ఇప్పుడు అవి నా స్వాధీనములో ఉన్నాయి. అందువల్ల నేను ఆనంద స్వరూపునిగా ఉన్నాను. నువ్వు కూడా నిజమైన పండితునిగా మారాలనుకుంటే ఈ మార్గాన్ని అవలంబించు అని చెప్పాడు, హితబోధ చేశాడు ఆ కవి పండితుడికి బుద్ధ భగవాన్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.